చూడమే, నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నీ పసుపు కుంకుమలు కాపాడుకోవాలనుకుంటే నీ మొగుడిని తీసుకునే గమ్మునే నించిపో. చూస్తే కొత్తగా పెళ్ళైనట్టుండది. ఒక ఆడబిడ్డ తాళి తెంచిన పాపం నాకంటగట్టకు. ఏంది, నీ మంచిగా చెప్తా ఉండా. నేను మనసు మార్చుకుని నీ మొగుడిని ఏదైనా చెయ్యాలి అనుకునే లోపు ఏ నుంచి తీసుకో. మీకు కూడా నా గురించి పూర్తిగా తెలీదు బాబాయ్ గారు. బంధుత్వం ఉంది, బంధువు అవుతారని హెచ్చరిస్తున్నాను. మీరే ఉద్దేశంతో వచ్చినా వెనక్కి తిరిగి వెళ్ళిపోండి. మిమ్మల్ని వదిలేస్తా. మిమ్మల్ని ఈసారి కూడా జైలుకి పంపించే పాపం నా కంట కట్టకండి. మీతో ఇలా మాట్లాడాలనుకుంటే నేను కూడా మాట్లాడగలను బాబాయ్ గారు. కానీ మీరు పెద్దవారు, పైగా ఇంటికి కావాల్సిన వారు. నేనెలా మాట్లాడతాను చెప్పండి? చేతిలో ఆ బాటిల్ ఏంటి బాబాయ్ గారు? దగ్గుమందమ్మే, కొత్త సూడు కదా, నీళ్లు పడలా. మామయ్య మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు దాత్రి? ఎందుకు వచ్చారో తెలీదు, కానీ ఏదో చేయడానికి వచ్చారని మాత్రం అర్థమవుతుంది కేదార్. ఆ పొద్దు ఆ గుండ్లు నీకు తప్పినాయి కాబట్టి సరిపోయింది. లేదంటే చాలా పెద్ద తప్పు చేసినమ్మే, నన్ను క్షమించు. ఏంది నా మాటలు? నేను నిన్ను క్షమించేదేంది? నీకు నా మీద కోపం పోయి ఉండదు. నాకు అదే చాలు. టిఫిన్ టైంకి వచ్చారు మావయ్య, రండి కలిసి కూర్చొని తిందాం. పదలుడు, ఒక్క నిమిషం ఆగండి. అయితే మీరు చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతోనే ఇక్కడికి వచ్చానంటున్నారా బాబాయ్? ఏందమ్మే, ఏంది? ఆగమే. అవునమ్మే. మరైతే మీరు ఇంటికి రావడానికి వేరే ఉద్దేశం కానీ కారణం కానీ లేదు అంటున్నారా? ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? బాబాయ్తో అలా మాట్లాడుతున్నావేంటి? మావ చెప్పిందంతా విన్నారు కదా జగదాత్రి, మళ్ళీ ఎందుకు ఏదో ఇంట్రాగేషన్లు అడిగినట్టు అలా అడుగుతున్నావు? క్లారిటీ కోసం యువరాజ్ చెప్పండి మావయ్య, మీరు ఇంటికి రావడానికి వేరే ఉద్దేశం ఏం లేదు కదా? లేదు. మరైతే మీ పాకెట్ లో ఉన్న ఆ బాటిల్ ఏంటో తీసి అందరికీ చూపించండి. బాటిలా? పాకెట్లో బాటిల్ ఉందా? ఏం బాటిల్ అమ్మా? ఈ ఇంట్లోకి వచ్చేటప్పుడు బాబాయ్ గారు ఒక బాటిల్ తీసుకొచ్చారు మావయ్య గారు. అది కింద పడి కేదార్ తీసుకోబోతే ఈయన కంగారు పడ్డారు. అదే బాటిల్ నాకు కూడా తెలియదు మావయ్య గారు, అందుకే చూపించమని ఆయన్ని అడుగుతున్నాను. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అయినా మీకు నిరూపించాల్సిన అవసరం కానీ మిమ్మల్ని నమ్మించాల్సిన పని కానీ మాకు లేదు. నా అన్న నా కోసం వస్తే మీరు నోటికొచ్చినట్టు మాట్లాడి అవమానిస్తా ఉండారా? ఏంది బా ఓళ్ళంత కొవ్వుగా మాట్లాడతా ఉన్నా నువ్వు గమ్మనే ఉండవు? వాళ్ళు ఈ ఇంటి కష్టాన్ని కోరే మాట మాట్లాడితే, బాధ పెట్టే మాట మాట్లాడితే అడ్డుపడగలనే, ఆపమని చెప్పగలను. కానీ నీ మంచి కోరి నీ కోసం మాట్లాడే మాటని నేనెలా అడ్డుకోగలను? అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తాండావు బా? నమ్మకం పోగొట్టుకున్నాక అనుమానమే మిగులుతుంది కదా రాయుడు. నీ మీద నమ్మకం ఉందా అని వారం ముందడిగితే నిద్రలో కూడా ఉంది అని చెప్పేవాణ్ణి. కానీ నువ్వు నా కళ్ల ముందే నా భార్యను 2 సార్లు చంపాలని చూశావు. నాకు దగ్గుగా ఉంటే మందు ఎంట పెట్టుకుని తిరుగుతాండబ్బా, చూస్తావా? వైజయంతే, పోనీ నువ్వు చూడమ్మా. నో, ఏంది నువ్వు కూడా మీ బావ మాటలు పట్టించుకుంటావు? ఆ మనిషి ఇలా మాయలో ఉండి ఏదేదో మాట్లాడుతూ ఉండాడు.
అయినా నువ్వు మారిపోయి ఉండవు నాకు తెలీదా చెప్పు. నేను నిన్ను నమ్ముతా ఉండా. నీ ఇంట్లో నువ్వు ఎవరికి ఏమీ రుజువు చేయాల్సిన పనిలే. అత్తయ్య గారు, నువ్వు ఊరుకోమే. ఏదేదో మాట్లాడి మనుషుల్ని బాధ పెడతా ఉంటావు. ఎప్పుడు తిన్నావో ఏందో అన్నా టిఫిన్ చేసిండా రా అన్న తిందు గాని. వీళ్ళ మధ్యలో నువ్వు తినేదానికి ఇబ్బందా? సరే నువ్వు పోయి ఆ రూమ్ లో కూర్చో, నేను టిఫిన్ తీసుకొని వస్తా. పోనా? సరే మే. పో. అబ్బోడా, ఆ, మధ్యాహ్నం మీ మావకి సంగటి మటన్ పులుసు చేస్తా. మంచి మటన్ తెప్పించు. సరేమ్మా. రాయుడు బాబాయ్ గారు మారారంటే మీరు నమ్ముతున్నారా మావయ్య గారు? వాడు తెలివున్న మూర్ఖుడమ్మా. అంత సులువుగా మారాడంటే నేను నమ్మను. మీ అత్తయ్యకి వాడంటే ప్రేమ కాబట్టి ఇంకేమీ పట్టదు. వాడు మనిషిగా మారాలని కోరుకోవడం తప్ప ఇంకేమీ చేయలేను.